ఎండాకాలంలో, చలికాలంలో అంతా మనం తినిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్నిని శమింపచేసి తెలియకుండానే మన శరీరంలో అనేది కఫ అనేది పేరుకుంటది. అంటే శరీరాన్ని ఇప్పుడు ఈ టైంకి వచ్చేటప్పటికి మనకి శరీరంలో ఉన్నటువంటి కఫ పేరుకుంటది. అమ్మం గూడా పేరుకుంటది. అంటే అమ్మం అంటే మనం తినంగా ఎక్కువ పోషకాలు తినంగా లోపల తెలియకుండా ఒక టాక్సిటీ ఏర్పడి ఉంటదనమాట. దీన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే ఎండాకాలం వచ్చేటప్పటికి శరీరాన్ని ప్రక్షాళన చేయాలి, క్లీనింగ్ చేయాలి. లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, ఈజీగా అరిగేది తీసుకోవాలి. ఈ టైంలో మన ప్రకృతిలో ఉన్నటువంటి రసము కషాయ రసం ప్రిడామినెంట్. అందుకని లేత చిగుళ్ళు, ఇప్పుడు అన్ని చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ వస్తాయి వసంత ఋతువు అంతా. మనకి అన్ని రకాలైన ఆకుకూరలు ఇప్పుడంటే ఒక 5-6 రకాలు, పాలకూర, తోటకూర, సోయికూర, ఒక 4 రకాలే. కానీ మనకి 64 ఆకుకూరలు ఉన్నాయి. మర్చిపోయినామండి, వాటి వినియోగం తెలియదు. అంటే జీవ వైద్యం చంపేసాం, మందులేసి అవేసి మర్చిపోయాను మనం. అంటే మనకి అన్ని రకాలైనటువంటి కషాయ రసం, అంటే మనకి వగర రసం అన్నీ ఉంటుంది అనమాట. దాంతోపాటు సొరకాయ, పొట్లకాయ, కర్బూజా పండు అంటే నీటి శాతం ఎక్కువ ఉండాలి, నీటిని నింపాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినకూడదు మనకి.